హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్, యూట్యూబ్ మానిటైజేషన్‌లో ఒక పెద్ద అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ అప్డేట్ రావటం వల్ల యూట్యూబ్ మానిటైజేషన్‌లో కొన్ని రూల్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది. ఈ రూల్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క క్రియేటర్ కూడా 15థ్ జూలై 2025 నుంచి అప్లికబుల్ అవుతాయండి. ఈ రూల్స్ అనేది ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్, అది కొత్త క్రియేటర్ కానివ్వండి, ఎగ్జిస్టింగ్ పాత క్రియేటర్ అయినా సరే, ప్రతి ఒక్కరు కూడా ఈ రూల్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. ఈ రూల్స్ ఫాలో అవ్వకపోతే ఎగ్జిస్టింగ్ ఎవరైతే మోనిటైజేషన్ అయ్యుంటారో వాళ్ళ ఛానెల్ అయితే ఖచ్చితంగా డీమోనిటైజేషన్ అవుతుంది. ఎవరైతే కొత్తగా ఛానెల్ స్టార్ట్ చేసి మోనిటైజేషన్‌కి అప్లై చేయబోతారో వాళ్ళ ఛానెల్స్ అనేది మోనిటైజేషన్ అవ్వవు. ఈ రూల్స్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క క్రియేటర్ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. అసలు యూట్యూబ్ తీసుకొచ్చిన అప్డేట్‌లో ఉన్న రూల్స్ ఏంటో ప్రతిది కూడా ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా చూద్దామండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్క క్రియేటర్ కూడా ఈ రూల్స్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఇలా తెలుసుకోకుండా వీడియోస్ చేసినట్టయితే మీ ఛానెల్ మోనిటైజేషన్ అయ్యున్నట్టయితే డీమోనిటైజ్ అవుతుంది. అలాగే కొత్త క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఛానెల్ మోనిటైజేషన్ అవ్వదు. ఈ రూల్స్ అనేది ప్రతిది కూడా 15థ్ జూలై 2025 నుంచి ప్రతి ఒక్క క్రియేటర్ కూడా అప్లికబుల్ అవుతాయండి. ప్రతి ఒక్క వీడియో కూడా చెక్ చేస్తారండి. చెక్ చేసిన తర్వాత మీరు ఈ రూల్స్ ఫాలో అవ్వకపోతే మీ ఛానెల్ అనేది డీమోనిటైజేషన్ అవుతుంది. అలాగే అప్లై చేస్తే అప్లి మీరు మోనిటైజేషన్‌కి ఎలిజిబుల్ అవ్వరు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అప్డేట్‌ని తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత వీడియోస్ జాగ్రత్తగా చేసుకోండి. జనరల్‌గా యూట్యూబ్ ఛానెల్ మోనిటైజేషన్ అవ్వాలంటే కొన్ని రూల్స్ అయితే ఉంటాయండి. ఆ రూల్స్ అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉంటాను. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పటివరకు మా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామా? ముందుగా మన యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ఎలిజిబుల్ అవ్వాలంటే 2 రకాలుగా ఎలిజిబుల్ అవుతామండి. ఒకటి లాంగ్ ఫార్మ్ వీడియోస్ నుంచి, రెండోది షార్ట్ ఫార్మ్ వీడియోస్ అంటే షార్ట్స్ నుంచి. మీరు లాంగ్ ఫార్మ్ వీడియోస్ చేయాలనుకుంటున్నారా? షార్ట్ ఫార్మ్ వీడియోస్ అంటే షార్ట్స్ చేయాలనుకుంటున్నారా? ముందే డిసైడ్ అవ్వండి. ఎగ్జాంపుల్ మీరు లాంగ్ వీడియోస్ చేయాలనుకున్నట్టయితే 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ ఇది 365 డేస్‌లో కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. అదే మీరు షార్ట్ వీడియోస్ నుంచి మోటివేషన్ చేయాలి అనుకున్నట్టయితే 1000 సబ్స్క్రైబర్స్ అలాగే 100,00,000 షార్ట్ వ్యూస్ రావాలండి. ఇది 90 డేస్‌లోనే రావాల్సుంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు 100% ఫుల్‌ఫిల్ చేసిన తర్వాతే మీరు మోనిటైజేషన్ అంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్‌కి అప్లై నౌ అనొస్తుంది. అప్లై చేసుకోవచ్చండి. ఈ 2 క్రైటీరియాస్‌లో ఏదో ఒకటి ఫుల్‌ఫిల్ చేసిన తర్వాతే మీరు మోనిటైజేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. మోనిటైజేషన్‌కి అప్లై చేయాలంటే కొన్ని రూల్స్ ఉంటాయండి. ఆ రూల్స్ ఏంటంటే ముందుగా ఎవరైతే ఈ యూట్యూబ్ క్రైటీరియా అంటే చెప్పిన 1000 సబ్స్క్రైబర్స్, 4,000 వాచ్ టైమ్ ఇలా కంప్లీట్ చేసుంటారు వితిన్ 1 ఇయర్‌లో. మౌంటేషన్‌కి అప్లై నౌ అనొస్తుంది. మీరు ఒక్కసారి అప్లై చేసుకునే ముందు ఇవన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. అదేంటంటే ముందుగా వీడియోస్ అప్‌లోడ్ చేస్తాం. వ్యూస్ ఒస్తాయి. వాచ్ అవర్ ఒస్తుంది. సబ్‌స్క్రైబర్స్ ఒస్తారు. ఇలా అంతా వచ్చిన తర్వాత వాచ్ టైమ్ ఒస్తుంది కదండీ! వాచ్ టైమ్ అంతా వచ్చిన తర్వాత 100% మీకు జెన్యూన్‌గా వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. మీరు ఎటువంటి ఫేక్ ఎంగేజ్‌మెంట్‌ని తీసుకోవద్దు. ఒరిజినల్ కంటెంట్ ఉంటేనే మీకు ఎలిజిబుల్ అవుతారు. లేదనుకుంటే ఫేక్ ఎంగేజ్‌మెంట్ ఉన్నట్టయితే మోనిటైజేషన్‌కి ఎలిజిబుల్ అవ్వరు. అప్లై చేసుకున్నా సరే అప్లికేషన్ ఫెయిల్ అవుతుంది. రిజెక్ట్ అవుతుంది. యూట్యూబ్ ఛానెల్ మోనిటైజేషన్ అవ్వాలంటే ఫస్ట్ చేయాల్సిందల్లా మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 2 స్టెప్ వెరిఫికేషన్‌ది కంప్లీట్ చేసుకోవాలి. 2 స్టెప్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ఉంటాయి కదండీ! అవన్నీ ఎనేబుల్ చేసుకోవాలి. ఇవన్నీ ఎనేబుల్ చేసుకున్న తర్వాత అబౌట్ సెక్షన్‌లో మీ ఛానెల్ డిస్క్రిప్షన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనండి. ఇదంతా ఇచ్చిన తర్వాత మీరు అప్లై నౌ అని వస్తుంది. మీరు యూట్యూబ్ ఛానెల్ పార్ట్నర్ ప్రోగ్రామ్‌కి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ చేసిన తర్వాత యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. యాడ్సెన్స్ అకౌంట్ యూట్యూబ్ అకౌంట్‌కి లింక్ చేసుకున్న తర్వాత మీకు పార్ట్నర్ ప్రోగ్రామ్‌కి ఎలిజిబుల్లా కాదా అనేది వాళ్ళు రివ్యూ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఓకే అంటే మోనిటైజేషన్ సక్సెస్ అవుతుందండి. లేదంటే రిజెక్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు కొన్ని రూల్స్ అనేది ఖచ్చితంగా వచ్చాయండి. ఈ రూల్స్ అనేది 100% మీరు ఫుల్‌ఫిల్ చేయాలి. ఈ రూల్స్ ఏంటో ఒక్కొక్కటిగా తెలుసుకుందామండి. ముందుగా యూట్యూబ్ మోనిటైజేషన్ అప్డేట్ ఏంటి? యూట్యూబ్ మోనిటైజేషన్ అప్డేట్‌లో వచ్చిన రూల్స్ ఏంటో ఒక్కొక్కటిగా చూద్దామండి. ఈ అప్డేట్‌లో వచ్చిన ఫస్ట్ రూల్ ఏంటంటే ఒరిజినల్ ఫోకస్. అంటే మీ కంటెంట్ అనేది ఒరిజినల్ కంటెంటా కాదా? అంటే మీరే ఓన్‌గా వీడియో షూట్ చేయాలి. వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఎడిటింగ్ చేయాలి. ఇలా ప్రతిదీ మీ ఓన్‌గా చేసిన తర్వాత మాత్రమే మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా బయట ఏదో డౌన్‌లోడ్ చేసిన కంటెంట్ పెట్టారనుకోండి, అలాంటి క్రియేటర్స్ ఇప్పటి నుంచి అలా చేయడం కుదరదు. అలా చేస్తే మీ ఛానెల్ అనేది ఖచ్చితంగా డీమోనిటైజేషన్ అవుతుంది. అదే కొత్త క్రియేటర్స్‌కైతే ఛానెల్ అనేది మోనిటైజేషన్ అవ్వదు. ఫెయిల్ అవుతూ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మాస్ ప్రొడ్యూస్డ్ కంటెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. మాస్ ప్రొడ్యూస్డ్ కంటెంట్ అంటే ఏం లేదండి. బల్క్‌లో మీరు వీడియోస్ చేస్తుంటారు కదా! అంటే ఎగ్జాంపుల్ ఒక టెంప్లేట్ తీసుకొని దాన్నే యూజ్ చేస్తూ మల్టిపుల్ వీడియోస్ చేస్తుంటారు కదా! అలాంటి వీడియోస్ అనేది ఇప్పుడు యాక్సెప్ట్ చేయరండి. అలాగే స్లైడ్ షోస్ ఉంటాయి కదండీ! స్లైడ్ షోస్
యాక్సెప్ట్ చేయరు. అలాగే కాపీ పేస్ట్ మెటీరియల్ ఉంటుంది కదండీ! అది కూడా యాక్సెప్ట్ చేయరండి. స్లైడ్ షోస్ అనేది యాక్సెప్ట్ చేయడం జరగదు. దీంతో పాటుగానే ఆటో జనరేటెడ్ వాయిస్ ఉంటుంది కదండీ! ఆటో జనరేటెడ్ వాయిస్‌ని కూడా రిజెక్ట్ చేస్తారు. అలాగే లో క్వాలిటీ కంటెంట్. లో క్వాలిటీ కంటెంట్ అంటే కెమెరా క్వాలిటీ కాదండి. మీరు ఒరిజినల్ కంటెంట్‌ని ఇవ్వాలి. ఎగ్జాంపుల్ మీరు ఒక ఊరెళ్తున్నారు. ఊరెళ్తున్నప్పుడు వీడియోని రికార్డ్ చేస్తుంటారు కదండీ! వీడియో రికార్డ్ చేసి ఆటోమేటిక్‌గా రికార్డ్ అయిన వీడియోని మీరు అప్‌లోడ్ చేసి పబ్లిక్ చేస్తుంటారు. పబ్లిక్ చేసిన తర్వాత వ్యూస్ ఒస్తాయి, వాచ్ అవర్ వస్తుంది, సబ్‌స్క్రైబర్స్ వస్తారు. అది మోనిటైజేషన్ అయ్యున్నట్టయితే రెవెన్యూ కూడా వచ్చేది. కానీ ఇప్పటి నుంచి అలా జరగదండి. ఎందుకంటే ఇప్పుడు దానిలో మీరు చేసిన ఎఫర్ట్ ఎడిటింగ్ అనేది ఏమీ లేదు. ఇలా చేసి పెట్టినట్టయితే ఇప్పటి నుంచి అలాంటి ఛానెల్స్ అనేది అన్నీ కూడా డీమానిటైజ్ అయిపోతాయి. అలాగే మీకు మోనిటైజేషన్ అనేది ఇవ్వరు. ఎందుకంటే లో క్వాలిటీ కంటెంట్. ఇలాంటి కంటెంట్‌ని వీడియో క్వాలిటీ కాదండి ఇక్కడ. లో క్వాలిటీ కంటెంట్ అనేది మన కంటెంట్‌కి ఏదైనా ఒకటి ఎడ్యుకేషనల్ వాల్యూ అనేది ఇవ్వాలి. అంటే మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఖచ్చితంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తేనే. ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రొడక్ట్ ఉందనుకోండి. ఇంతకుముందు ప్రొడక్ట్ చూపించేవాళ్ళం, చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ ప్రొడక్ట్ అనేది డీటెయిల్‌గా చూపిస్తూ, ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చెప్పాలి. ఎడ్యుకేషనల్ కంటెంట్ అనేది 100% ఇవ్వాలి. ఇస్తేనే ఆ ఛానెల్ మోనిటైజేషన్ అవుతుంది. ఉన్న ఛానెల్ సేఫ్‌గా ఉంటుంది. లేదంటే డీమానిటైజ్ అవుతుంది. మీరు వీడియోస్ చేసినా అది మీ ఓన్ వీడియో అయినా సరే మీ మోనిటైజేషన్‌కి ఎలిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి క్లిక్ బైట్. మీరు ఇష్టం వచ్చినట్టుగా థంబ్‌నెయిల్ క్లిక్ చేస్తూ, టైటిల్ క్లిక్ చేస్తూ, ఇష్టం వచ్చినట్టుగా రిపీటెడ్‌గా క్లిక్ చేసినా సరే అది క్లిక్ బైట్ కింద వెళ్తుంది. ఆ ఛానెల్ కూడా మోనిటైజేషన్ అవ్వదు. అదే విధంగా ఏఐ జనరేటెడ్ వాయిసెస్ ఉంటాయి కదండీ! ఏఐ జనరేటెడ్ వాయిస్ అయినా సరే, ఏఐ జనరేటెడ్ వీడియోస్ అయినా సరే అవి కూడా మోటివేషన్ అవ్వవండి. దానికి మీ యొక్క హ్యూమన్ టచ్ ఉండాలి. అంటే దానికి మీ యొక్క క్రియేటివిటీ అనేది ఉంటేనే ఇకపై మోటివేషన్ అనేది అవుతుంది. కానీ ఆటో జనరేటెడ్ వాయిసెస్ కానివ్వండి, ఆటో జనరేటెడ్ వీడియోస్ కానివ్వండి, మోటివేషన్‌కి ఎలిజిబుల్ అవ్వవండి. రిపిటేటివ్ కంటెంట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ రిపిటేటివ్ కంటెంట్ అంటే రిపీటెడ్‌గా వీడియోస్ పెట్టడం కాదండి. అంటే ఒకే వీడియోని 10 సార్లు పెట్టడం కాదు. రిపిటేటివ్ కంటెంట్ అంటే ఎగ్జాంపుల్ ఒక వీడియో ఉందనుకోండి. హౌ టు ప్రిపేర్ బిర్యానీ అంటే బిర్యానీని 100 టైమ్స్ పెట్టండి. కానీ డిఫరెంట్‌గా పెట్టండి. సేమ్ టైటిల్, సేమ్ థంబ్‌నెయిల్, సేమ్ మెటా డేటాని మాత్రం పెట్టొద్దు. అలా పెట్టినట్టయితే రిపిటేటివ్ డేటా కింద తీసుకుంటుంది. ఇలా కాకుండా ఇంకొకటేంటంటే మీకే 2 ఛానెల్స్ ఉన్నాయనుకోండి. ఫస్ట్ ఒక ఛానెల్ అప్డేట్ చేస్తాను. వ్యూస్ వస్తే వాచ్ అవర్ వస్తుంది. వైరల్ అయిపోతుంది. అదే వీడియోని తీసుకొచ్చి కొంచెం ఎడిటింగ్ చేసేసి ఇంకో ఛానెల్‌లో పెడతారు. ఇంతకు ముందైతే ఇలా కుదిరేదండి. కానీ ఇకపై అలా రిపిటేటివ్ కంటెంట్ ఉంటే అది 100% మోనిటైజేషన్ ఎలిజిబుల్ అవ్వదు. ఒకవేళ మీరు అలా పెట్టినట్టయితే డీమోనిటైజేషన్ కూడా అవుతుంది. ఇకపై అలాంటి వీడియోస్ పెట్టొద్దండి. మీరు ఎక్కడి నుంచైనా డౌన్‌లోడ్ చేసి ఇలాంటి వీడియోస్ పెట్టినా సరే మీ ఛానెల్ అనేది ఖచ్చితంగా డీమోనిటైజేషన్ అవుతుందండి. ఇంతకుముందు అలా పెట్టినట్టయితే రీయూజ్డ్ అని వచ్చేది. కానీ ఇప్పుడు అలా రీయూజ్డ్ కాదండి. ఖచ్చితంగా మోనిటైజేషన్ అనేది డీమోనిటైజేషన్ అవుతుంది. అలాగే మీకు ఎలిజిబుల్ అవ్వరు. కొత్త క్రియేటర్స్ అయితే. ఇంకొకటండి రియాక్షన్ వీడియోస్ వితౌట్ కాంటెక్స్ట్. అంటే ఇంతకుముందు గ్రీన్ స్క్రీన్‌లో ఇలాగ షార్ట్స్‌లో జరుగుతూ ఉంటుంది. మీరు చూసే ఉంటారు. గ్రీన్ స్క్రీన్‌లో కింద ఎక్కడో సైడ్‌లో కూర్చొని నవ్వుతూ ఉంటారు. పైన ఒక వీడియో ఉంటుంది. కింద వీళ్ళు నవ్వుతూ ఉంటారు. అది రియాక్షన్ అని చెప్పేసి ఇంతకుముందైతే మోనిటైజేషన్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా రియాక్షన్ వీడియోస్ కూడా ఇవ్వట్లేదండి. మోనిటైజేషన్ అలాంటి వీడియోస్ కూడా రిజెక్ట్ చేసేస్తుంది. కాబట్టి అలాంటి వీడియోస్ అంటే ఇప్పటి నుంచి అంటే 15థ్ జూలై తర్వాత అలాంటి వీడియోస్ ఉండి మీరు అప్లై చేస్తున్నారంటే అలాంటి వీడియోస్ అయితే ఖచ్చితంగా డిలీట్ చేయాలండి. అలాంటి వీడియోస్ ఉన్నట్టయితే మోనిటైజేషన్ అనేది ఖచ్చితంగా మీకు ఇవ్వరు 100%. ఇకపై మీరు కొత్తగా అంటే 15థ్ జూలై తర్వాత ఎగ్జిస్టింగ్ క్రియేటర్స్ ఎవరైతే అప్లికబుల్ మోనిటైజేషన్‌లో ఉండుంటారో ఇలాంటి వీడియోస్ చేసినా సరే మీ ఛానెల్ డీమోనిటైజేషన్ అవుతుంది. కాబట్టి ఇలాంటి వీడియోస్ అనేది పెట్టకండి. గ్రీన్ స్క్రీన్‌లో పెట్టేటప్పుడు మీరు కంపల్సరీ ఆ వీడియోకి రిలేటెడ్‌గా మీరు ఓన్‌గా వాయిస్ ఓవర్ ఇస్తూ, ఓన్‌గా మీ కామెంటరీని చెప్తుంటేనే 100% సేఫ్ సైడ్‌లో ఉంటారు. లేదంటే మీ ఛానెల్ పోతుంది. ఇంకొకటండి స్లైడ్ షోస్ కానివ్వండి, ఆటో జనరేటెడ్ వాయిసెస్ కానివ్వండి, స్క్రిప్ట్‌లు అంటే వేరే వాళ్ళ స్క్రిప్ట్ కాపీ కొట్టి మీకు చెప్పడం కానివ్వండి, ఇలాంటి ప్రతీది కూడా యాక్సెప్ట్ చేయరండి. ప్రతీది కూడా మీ ఓన్‌గా కొద్దిగానే 80% మీ ఓన్ క్రియేటివిటీ ఉండాలి. 20% కాపీ చేసినా సరే, మీ ఓన్ క్రియేటివిటీ లేనిది ఏది కూడా ఇక్కడ మెయిన్ యూట్యూబ్ మోటో ఒకటేనండి. ప్రతీది కూడా ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రం బాగా ఇంప్రూవ్ చేస్తుంది. కాపీ కంటెంట్ అంటే వేస్ట్ అంటే పనికిరాని చెత్త స్క్రాప్‌నంతా కూడా యూట్యూబ్ తీసేసి ఓన్లీ ఒరిజినల్ క్రియేటర్‌ని మాత్రమే ఇక్కడ ప్లేస్ ఇస్తుందండి. ఇలా చేయటం వల్ల యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్ అనేది మరింత డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్ ఎవరు ఉంటారో వాళ్ళకి మాత్రమే చాలా అంటే చాలా అప్‌డేట్స్ ఇస్తుంది. చాలా హెల్ప్ చేస్తుంది. కొన్ని ఎడ్యుకేషన్ వాల్యూ లేకుండా ఉంటాయి కదండీ ఛానెల్స్ కొన్ని. అలాంటి ఛానెల్స్ మాత్రం అన్నీ కూడా తీసేస్తుంది. తీయడం కోసమే ఈ రూల్స్ అన్ని పెడుతున్నారండి. వీళ్ళు పెట్టిన రూల్స్ అన్నీ
జెన్యూన్ రూల్స్. ఎందుకంటే ఒక క్రియేటర్ అనేవాళ్ళు వాళ్ళ క్రియేటివిటీ చూపించుకోవడానికే యూట్యూబ్‌లోకొచ్చారు. అలా వచ్చిన తర్వాత వాళ్ళ ఓన్ వీడియోస్ పెట్టకుండా ఎక్కడి నుంచో డౌన్‌లోడ్ చేసి వీడియోస్ పెడుతుంటారు. అలా పెట్టిన వీడియోకి వాచ్ అవర్ వచ్చి వైరల్ అయిన తర్వాత ఆ వీడియోకి మోటివేషన్‌కి అప్లై చేస్తే ఇంతకుముందు అయ్యేది. ఎందుకంటే ఇంతకుముందు క్రియేటర్స్ తక్కువ ఉండేవాళ్ళు. ఏది పెట్టినా మోనిటైజేషన్ అయ్యేది. కానీ ఇప్పుడు క్రియేటర్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. యూట్యూబ్‌కి ఎక్కువ క్రియేటర్స్ అయిన తర్వాత యూట్యూబ్ అనేది ప్రతీది కూడా ఫిల్టరేషన్ చేయటం మొదలుపెట్టింది. ఆ ఫిల్టరేషన్‌లో భాగంగానే ఈ రూల్స్ అన్నీ వస్తున్నాయండి. ఆ ఫిల్టరేషన్‌లో రూల్స్ రావటానికి కారణం కూడా ఈ క్రియేటర్సే. ఎందుకంటే వీళ్ళు చేసే మిస్టేక్స్ అన్నీ రూల్స్‌గా మారుతున్నాయి. యాక్చువల్‌గా గ్రీన్ స్క్రీన్ వచ్చింది ఒకదానికి, వీళ్ళు చేసేది ఇంకొక దానికి. అలాంటివి చాలా అయితే ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు లైవ్ ఉందండి. లైవ్ దేనికంటే ఎంగేజింగ్‌గా. ఇప్పుడు మీరు ఒక క్రియేటర్ అనుకోండి. క్రియేటర్ ఆడియన్స్‌తో ఎంగేజింగ్‌గా ఉండటానికి వీళ్ళ మైండ్‌లో ఉన్న వర్డ్స్ చెప్పుకోవడానికే లైవ్‌ని యూజ్ చేస్తారు. కానీ ఇప్పుడున్న ఆడియన్స్ అంతా కూడా లైవ్‌ని దేనికి యూజ్ చేస్తున్నారండి? వాళ్ళకి వాచ్ అవర్ కంప్లీట్ చేయడం కోసం లైవ్‌ని యూజ్ చేస్తున్నారు. 24 అవర్స్ లైవ్‌ని వాడుతున్నారు. కొంతమందైతే మాట్లాడకుండా సైలెంట్ లైవ్ పెట్టేసి వదిలేస్తున్నారు. ఎందుకంటే వాచ్ అవర్ వస్తుంది కాబట్టి. అలా చేయటం వల్లే ఇట్లాంటి రూల్స్ అనేది తీసుకురావడం జరుగుతుందండి. కాబట్టి ఖచ్చితంగా మీరు రూల్స్ అనేది ఫాలో అవ్వండి. మీ ఛానెల్‌ని సేఫ్ సైడ్‌లో ఉంచుకోండి. డీమానిటైజేషన్ అవ్వకుండా చూసుకోండి. అలాగే కొత్త క్రియేటర్స్ అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఇకపై మోటివేషన్ అవ్వదు. మీరు ఇలాంటి వీడియోస్ ఏదైనా ఉంటే డిలీట్ చేసుకోండి. అలాగే మనం చేయాల్సినవి కొన్నున్నాయండి. చేయకుండా కొన్నున్నాయి. అవేంటంటే వాయిస్ ఓవర్. ఖచ్చితంగా మన ఛానెల్‌కి వాయిస్ ఓవర్ ఇవ్వాలండి. మన వీడియోస్‌కి మన ఓన్ వాయిస్ ఓవర్ ఇస్తే అది 100% సేఫ్ సైడ్‌లో ఉంటుంది. ఇంకొకటి ఎడిటింగ్ కూడా మనం చేసుకోవాలండి. విజువల్ ఎడిటింగ్ ఎఫెక్ట్స్ తోటి మనం చేసుకోవాలి. ఎడిటింగ్, వాయిస్ ఓవర్, కామెంటరీ ఇలాంటివి ఇచ్చినప్పుడు మన ఛానెల్ అనేది సేఫ్ సైడ్‌లో ఉంటుంది. చాలామంది ఇప్పుడు ఏఐ వీడియో జనరేట్ చేస్తున్నారు కదండీ! ఏఐ వీడియో జనరేట్ చేసి డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారండి. అలా ఏఐ వీడియోస్ జనరేట్ చేసి డైరెక్ట్‌గా అప్‌లోడ్ చేసినా సరే, ఇకపై మోనిటైజేషన్ అవ్వదండి. దానికి హ్యూమన్ టచ్ అంటే మన వంతు మనం క్రియేటివిటీని చూపించాలండి. 80% మన క్రియేటివిటీ ఉండాలి. 20% ఏఐది ఉండాలండి. అలా అయితేనే మన ఛానెల్ అనేది మోనిటైజేషన్ అవుతుంది. ఇకపై రీయూజ్డ్ కంటెంట్ అంటే మూవీస్ కానివ్వండి, టీవీ షోస్ కానివ్వండి, ఇలాంటివన్నీ పెడితే రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది కదండీ! ఇకపై రీయూజ్డ్ కంటెంట్ వచ్చినా మన ఛానెల్ మోనిటైజేషన్ అవ్వదు. డీమోనిటైజేషన్ అనేది ఖచ్చితంగా అవుతుందండి. ఇకపై యూట్యూబ్ మోనిటైజేషన్ పాలిసీ ప్రకారం ఏఐ వీడియోస్ జనరేట్ చేసుకున్నట్టయితే దానిలో మీ ఓన్ వాయిస్ ఓవర్ ఇవ్వండి. అలా అయితే ప్రాబ్లమ్ లేదండి. దీంతో పాటుగానే ఏఐ వీడియోస్‌తో స్లైడ్ షోస్ చేసినా అది అవ్వదు. ఈ విధంగా కాపీరైటెడ్ కంటెంట్ ఉంటది కదండీ! అది పర్మిషన్ తీసుకొని పెట్టినా సరే మీకు ప్రాబ్లమే అవుతుంది. ఇకపై మీరు యూట్యూబ్ మోనిటైజేషన్ ప్రకారం ఏఐతో జనరేట్ చేసిన వీడియోస్ మాత్రం అస్సలు పెట్టకండి. పెట్టినట్టయితే మీ ఎఫర్ట్ అంటే హ్యూమన్ టచ్ ఎడిటింగ్ గాని ఇలాంటి వాయిస్ ఓవర్ ఉన్నట్టయితేనే యాడ్ చేయండి. లేదంటే పెట్టకండి. అలాంటివి మోనిటైజేషన్ అవ్వదు. దీనిలో భాగంగానే హార్మ్‌ఫుల్, హేట్‌ఫుల్, మిస్‌లీడింగ్, షాకింగ్ కంటెంట్‌ని అస్సలు పెట్టకండి. ఇవి యూట్యూబ్ అసలు కమ్యూనిటీ గైడ్‌లైన్స్ కింద తీసుకొని మీ ఛానెల్‌ని ఖచ్చితంగా డీమోనిటైజేషన్ చేస్తుంది. మీకు మోనిటైజేషన్ కూడా అలౌ ఉండదు. అలాగే మీరు కాపీరైటెడ్ కంటెంట్ మెటీరియల్ ఉంటుంది కదండీ! వేరే వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా సరే వాటిని మీరు యూజ్ చేసుకోమాకండి. అలాంటివి మీకు అస్సలు యూజ్ అవ్వవు. యూజ్ అయినా సరే మోనిటైజేషన్‌కి అప్లికబుల్ అవ్వవండి. కాబట్టి ఇకపై వీడియోస్ చేసినా సరే ఇక్కడ ఒకటే ఇంపార్టెంట్ మీరు చేయాల్సిందండి. ఇకపై మీ మోనిటైజేషన్ సక్సెస్ అవ్వాలి. మీ ఛానెల్ సేఫ్ సైడ్‌లో ఉండాలంటే ఇక్కడ ఉన్నది ఒకటేనండి. మీ ఓన్ వీడియో, మీ ఓన్ వాయిస్, మీ ఓన్ ఎడిటింగ్, ఎడిటింగ్‌లో విజువల్ ఎఫెక్ట్స్ ఇలాంటివి ఉన్నట్టయితే మీ ఛానెల్ ఎటువంటి ఇబ్బంది లేదండి. ఇలాంటి క్రియేటర్స్‌కే యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్‌లో ప్లేస్ ఉంటుంది. మిగిలిన క్రియేటర్స్ అందరిని కూడా తీసి పక్కన పెడుతుందండి. కాబట్టి ఇప్పటి నుంచి వీడియోస్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా చేయండి. ఇప్పటివరకు మా వీడియో చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.